హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీత్ అండ్ శ్రీజ 456. ఇప్పుడైతే నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. నేను నెక్స్ట్ ఇంకా 10,000కి టార్గెట్ పెట్టుకున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే శుక్రవారం రోజు ఇది మార్నింగ్ డైలీ రొటీన్. శుక్రవారం రోజు మేమైతే సాంపిడి చల్లుకుంటాం. సాంపిడి చల్లుకొని ముగ్గు వేసుకున్నాము. బయట కూడా వాటర్ చల్లుకున్నాము. వాటర్ చల్లుకున్న తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసి నీట్గా తుడిచేసాను. ఇల్లు తుడవడం అయితే అయిపోయింది. శుక్రవారం అండ్ సోమవారం కూడా మేము ఇల్లు తుడుస్తాము. బయట అలుకుత సాంపిడి కూడా చేస్తాము. ఇప్పుడైతే మా పాప బనానా కావాలి అని అడుగుతుంది. బనానా కోసమని నేనైతే రోజు డైలీ ఆఫీస్ నుంచి బనానాలు తెచ్చుకుంటా. బనానాలు అయితే తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ పిల్లలు తీసుకొని తింటారు. తర్వాత అయితే ఫస్ట్ వంట చేసే ముందు పొయ్యినైతే నీట్గా తుడుచుకుంటాను. పొయ్యి తుడుచుకున్న తర్వాతనే వంట చేస్తాను. నైట్ తుడుచుకోవాలి కానీ బట్ నాకు ఓపిక లేక నైట్ తుడవలేదు. ఇప్పుడు తుడుస్తున్నాను. పొయ్యి నీట్గా తుడిచేసాను. పొయ్యి నీట్గా ఉంటేనే వంట చేయాలని అనిపిస్తుంది. తుడిచిన తర్వాత మేమైతే బియ్యం మార్నింగ్ అయితే అన్నమే వండుతున్నా, రొట్టెలు ఏం చేయట్లేదు. బియ్యం అయితే కడగాలని బియ్యం పోసి చెరిగి దాంట్లో వడ్ల గింజలు లాగా ఉంటాయి, రాళ్ళు కూడా ఉంటాయి. అవన్నీ తీసి చెరిగిన తర్వాత అన్నం గిన్నెలో పోసుకొని కడగాలి. కడుగుతున్నా ఇప్పుడైతే. కడిగిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టేసాను స్టవ్ పైన. ఇప్పుడైతే మార్నింగ్ అయితే అన్నమే వండుతున్నా. నెక్స్ట్ కూర ఏమో పప్పు చేస్తున్నా, మెంతెం కూర పప్పు. ఆకుకూర పప్పు అంటే బాగుంటుంది, అందుకనే మెంతెం కూర పప్పు చేస్తున్నా. పొయ్యి మీద పప్పుకు నీళ్లు పెట్టి నీళ్ళల్లో అయితే పప్పు వేసిన. పప్పు వేసిన తర్వాత అక్కడ పప్పు ఉడుకుతుంది. ఒక సైడ్ ఏమో అన్నం అయింది. నేను ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి పైన కూర పెట్టేశాను. స్పీడ్గా అవుతుందని చెప్పేసి అన్నం అయితే అయ్యింది. తర్వాత అన్నం అయిన తర్వాత మా పిల్లలకైతే ఫస్ట్ పాలు కాయాలి. వాళ్ళైతే పాలు తాగుతారు, మేమైతే టీ తాగుతాం. పాలైతే కాస్తున్నాను. చిక్కగా అనిపిస్తున్నాయి కదా పాలు, ఆవు పాలు అవి. మా పిల్లలైతే ఆవు పాలే తాగుతారు డైలీ. పాలు కాసి ఒక 2 గ్లాసులోకి మా పిల్లలకైతే తీసి పెడతాను. వాళ్ళు వేసిన తర్వాత తాగుతారు. మేమైతే టీ పెట్టుకుంటున్నాం. స్టీల్ గిన్నెలో టీ పెడితే అలానే బ్లాక్గా అయిపోతుంది. మేమైతే స్టీల్ గిన్నెలోనే, అల్యూమినియం ఎక్కువగా యూజ్ చేయము. తర్వాత మెంతెం కూరను ఒక సైడ్ పప్పు ఉడుకుతుంటే మెంతెం కూరనైతే నేను గిల్లేస్తున్నా. మెంతెం కూర బాగుంటుంది, పప్పు మెంతెం కూర. మెంతెం కూర అయితే గిల్లేసి పప్పులో వేసేస్తాను. తర్వాత పోపు పెడుతున్నా పప్పుకి. పోపులో ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాను. కొత్తిమీర ఉండే కానీ మర్చిపోయా కొత్తిమీర వేయడం. అంతే, పప్పులో వేసేసా. పప్పు అయితే అయ్యింది. పప్పు పక్కకు పెట్టుకొని అన్నం అండ్ కర్రీ కూడా అయిపోయింది. స్పీడ్గా వంట చేసేసా ఈరోజు అయితే. తర్వాత పూజ, ఈరోజు శుక్రవారం కదా, పూజ కోసమని పూజ చేశారు. నెక్స్ట్ అయితే పూజ చేస్తున్నాం. మా ఆయన అయితే పూజ చేస్తుండు. నెక్స్ట్ ఫస్ట్ అయితే దేవునికి అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచలం దేవుణ్ణి, ఆయన తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి దేవుళ్ళను తెచ్చుకున్నాను. పూజ చేస్తున్నాం మేమైతే. ఇక్కడ పూజ చేసిన తర్వాత శుక్రవారం కదా, శుక్రవారం రోజు మేము బాలమ్మ దగ్గర అయితే పూజ చేస్తాం ఎవ్రీ శుక్రవారం. ఇదే మా బాలమ్మ గుడి. శుక్రవారం అయితే మేము బాలమ్మ గుడి దగ్గర పూజ చేస్తాం. ఇప్పుడైతే అగరబత్తులు ముట్టించిన తర్వాత దీపం అయితే ముట్టించాం. శుక్రవారం పూజ చేస్తే మంచిగా అనిపిస్తుంది బాలమ్మ గుడికి. మా ఇంట్లోనే ఉంటుంది దేవుడు. ఇప్పుడైతే బాలమ్మ దేవుని కూడా పూజ చేసేసాం. తర్వాత బాలమ్మ దేవుని దగ్గర పసుపు బొట్టు అనేది ఉంటుంది. పసుపు బొట్టు పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుంది, అందుకే పసుపు బొట్టు పెట్టుకున్నాం.
అయిపోయింది పూజ అయితే. ఇది మా దేవుడు. నెక్స్ట్ అయితే మా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు. డ్యూటీకి వెళ్ళే ముందు మా పిల్లలు చూడండి, కిస్ ఇయ్యమంటే కిస్ ఇస్తారు, పైసలు ఇస్తాడని చెప్పేసి బాయ్ అని చెప్పుకుంటూ మా ఆయన అయితే ఇప్పుడు డ్యూటీకి వెళ్తుండు. నెక్స్ట్ అయితే నేను గిన్నెలు తోమాలి. గిన్నెలు అయితే తోమడానికని తోమేసాం, మొత్తం బయట వేసేసి. చాలా గిన్నెలు ఉండే. తర్వాత బట్టలు కూడా ఉతుకుదామని బట్టలన్నీ అక్కడ ఒక దగ్గర వేసి హీటర్ అయితే పెట్టుకున్నా స్నానం కోసం. హీటర్ పెట్టేసుకొని బట్టలన్నీ ఉతికేసి ఇలా ఆరేసా. చాలా బట్టలు ఉన్నాయి. బట్టలన్నీ ఉతికేసి ఆరేసి క్లిప్పులన్నీ పెట్టేసా. గాలి గాలి వస్తుంది కదా కింద పడిపోతాయి అని చెప్పేసి.